కౌరవులు ఉమ్. మట్టి కుండలో పుట్టారంటారు కదా, అది ఎట్లా సాధ్యమైంది గురుగారు? ఇప్పుడు అది మీరు కూడా అప్పటి ఐవీఎఫ్ అనుకోవాలా అది? ఐవీఎఫ్ అనేది ఇప్పుడు కదా, ఇదివరకు మట్టి కుండలో పుట్టలేదు వారు. వాళ్ళు గాంధారి గర్భం విచ్ఛిన్నం జరిగిందన్నమాట. ఆ, గాంధారి గర్భాన్ని అప్పుడు వ్యాసుడు వచ్చి సంరక్షించి ఈ 101 కొండల్లో పెట్టాడు. కుండ అంటే ఘటం, ఆ, ఘటం అంటే సెల్ ఇంగ్లీష్లో. ఆ, ఘటోద్భవుడు, ద్రోణుడిని కూడా కుంభసంభవుడు అంటారు. ఓకే. కుంభసంభవుడు అంటే కొండలో పుట్టాడు అంటారు అందరూ. అవును. అది మిస్కాన్సెప్షన్. దట్ ఈజ్ ఏ సెల్ అన్నమాట, టెస్ట్ ట్యూబ్ అన్నమాట. అచ్చా అచ్చా. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు అందరూ కుంభసంభవులే, అవును అందరికీ ఐవీఎఫ్ చేస్తున్నారు కుంభసంభవం. అవును. ఆ రకంగా అప్పుడు ఆయన ఒక్కొక్కడిని తీసి ఆ పిండాల్ని పరీక్షించాడు. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సొమాటిక్ సెల్స్ అంటారు. ఆ, సొమాటిక్ సెల్స్ అంటే కొన్ని కొన్ని అరటి చెట్లు అటువంటి వాటికి ఆ, అరటిపండు బీజ విత్తనం ఉండదు. అరటిపండు నాటితే అరటి చెట్టు రాదు, ఆ, దాని రూట్ తీసుకుంటారు, ఓకే ఓకే. దుంప. లేకపోతే ఇంకా టెక్నాలజీ ఏమైందంటే ఆ అరటి చెట్టు కాండం తీసి దాని నుంచి వేర్లు సృష్టించి పెట్టిస్తారు. అది సొమాటిక్ అంటారు. ఉమ్, ఆ రకంగానే ప్రక్రియలో అప్పుడు వ్యాసవ్యాసుడు చేసి వాళ్ళని 101 మందిని ఆ, పూర్ణ రూపం శిశు రూపం వచ్చేలాగా ఆయన చేశాడు. బా, బా, బా. సో ఈ టెక్నాలజీ అప్పటి నుంచే ఉన్నది. అట్లాగే ఇంకోటి భారతంలోనే ఇంకోటి ఉంది. భారత యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థామ బ్రహ్మశిరోనామక అస్త్రం ప్రయోగిస్తాడు. ఆ, అప్పుడు ఉత్తరాగర్భంలో ఉన్న శిశువుని చంపేయడానికి వెళ్తుంది అది. ఆ, ఉత్తరాగర్భంలో ఉన్న అభిమన్యుడి పుత్రుడు, ఆ, అభిమన్యుడి సంతానం ఉత్తరాగర్భంలో ఉంటే ఆ గర్భంలో ఉన్న శిశువుని కూడా చంపేసే బ్రహ్మ శిరోనామకాస్త్రం అశ్వత్థామ ప్రయోగించాడు. బా. దట్ ఈస్ నథింగ్ బట్ లేజర్ అన్నమాట. లేజర్ తెస్తే అది మిషన్ అయిపోయింది. ఆ, ఈ గ్రహణ సమయాల్లో కూడా అలాంటి లేజర్ రేస్ వస్తుంటాయి. అచ్చా, సో అటువంటి టైంలో బయటికి రాకుండానే గ్రహణంలో గర్భిణీలు లోనే ఉండమని చెప్పింది అది. ఓ, సో ఆ లేజర్ దాని నుంచి బ్రహ్మ శిరోనామకాశ్రం నుంచి కృష్ణుడే విష్ణు రూపంలో వెళ్ళి అటు ఆ పిండాన్ని రక్షించటం ప్లస్ ఈ శిరోనామకాస్త్రాన్ని బయటికి పంపించడం చేశాడు. ఓకే. ఇటువంటి అన్ని ప్రక్రియలు ఎప్పటి నుంచో వేదకాలం. గురూజీ ఎంత ట్రై చేసినా, పూజలు చేసినా, డాక్టర్ల దగ్గరికి పోయినా, ఏం చేసినా కొందరికి సంతాన ప్రాప్తి ఉండదు. ఏం చేయాలి వాళ్ళు? అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఇది అనపత్య యోగం చెప్పాం మనం. ఫస్ట్ దైవ దూషణ, దైవ ధిక్కారం, ఇటువంటి దైవానికి సంబంధించిన పితృ సంబంధం ఇద్దరికి అన్ని రకాలుగా పాపాలు చేసిన వాళ్ళకి ఇంక ఈ వంశం ఉండకూడదు అనే నిర్ణయానికి వచ్చినప్పుడు వారికి ఇటుగానే ప్రయత్నం వస్తుంది. ఓకే. సో వాళ్ళు సద్గతులు పొందాలంటే కూపస్తటాక మండోకం ఉద్యానం తదా జలదానం అన్నదానంచ అశ్వత్థారోపణం సప్తం ఏతత్ సర్వం సంతాన సమయే వివ అని. ఓకే. ఎవరికైతే పిల్లలు ఈ రకమైన దోషాలని పిల్లలు పుట్టట్లేదో వాళ్ళకి సప్త సంతానాలు అని ఉన్నాయన్నమాట. ఓకే. కోపం అంటే ఇదివరకు నూతులు తవ్వించడం, తటాకం అంటే చెరువులు తవ్వించడం, మండపం అంటే దేవాలయాలు నిర్మించడం, ఉద్యానవనం కోపస్తటాక మండపం ఉద్యానం, ఈ నాలుగు ఎవరైతే ఏర్పాటు చేస్తారో అవి సంతానం ఇచ్చినంత ఫలితం ఇస్తాయి. తదా జలదానంచి అన్నదానం, అందరికీ జలదానం, అందరికీ జలదానం చేసి రిజర్వాయర్ నిర్మించి వాటర్ ఫెసిలిటీస్ ఇస్తే అది అన్నదానం. వాళ్ళ పేరుని ఆ వంశాన్ని అన్నదానం చేసి తదా అశ్వత్థారోపణం, అశ్వత్థం అంటే రావి చెట్టు అనమాట. ఆ రావి చెట్టుని కానీ మనం పాటామంటే కొన్ని వందల వేల సంవత్సరాలు జీవించుకుంటాం. సో ఈ రకమైన పనులు 7 పనులు ఎవరైతే చేశారో వాళ్ళు సంతానం పొందిన ఫలితం వస్తుంది. ఓకే. సో వాళ్ళకి సద్గతులు కలుస్తాయి. ఓకే. ఈ రకమైన సప్త సంతానాల్లో వారు చేసుకుంటే వారికి మళ్ళీ గతులు లభిస్తాయి. ఓకే. గురుజీ జాతకంలో పుత్రస్థానం అనేది ఉంటుందా? సంతాన స్థానమే పుత్రస్థానం. ఇదివరకు అంటే పుత్రుడు సంతానం అంటే పుత్రుడు పురుషుడు, అప్పుడంతా మేలు ఓరియంటెడ్ కనుక పుత్రకామేష్టి పుత్ర సంతానం పుత్రుడే అన్నారనమాట. సంతాన స్థానం అని పంచమ స్థానం, ప్రతి జాతకంలో పంచమ స్థానం సంతాన స్థానం. ఆ సంతాన స్థానంలో పురుష గ్రహాలు పురుష రాశులు ఉంటే వాటిని బట్టి పురుష సంతానం, స్త్రీరాశులు ఉంటే స్త్రీ సంతానం, అట్లా జరుగుతుంది. చెప్పాం కదా, గర్భధారణ సమయానికి ఉపచయ స్థానాల్లో పురుష గ్రహాలు సూర్యుడు కుజుడు గురువు ఉంటే పురుష సంతానం కలుగుతుంది. చంద్రుడు కుజుడు శుక్రుడు ఉంటే స్త్రీ సంతానం కలుగుతుంది. ఓకే. ఆ స్థానాలను బట్టి తెలుస్తుంది. ఇక కవలలు పడతారు, ట్విన్స్ అనమాట.
మీన మీనకన్య లగ్నాల్లో మీనకన్య రాశుల్లో సంభోగ సమయానికి గురువు బుధుడు కుజు శుక్రు చంద్రుల ప్రభావం ఉంటే కవలలు పడతారు, ఆడపిల్లలు పడతారు. ఓకే. ధనుస్సు మిథునం రాశుల్లో బుధ గురు సంచారం ఉండి సూర్య కుజ ప్రభావం ఉంటే వాళ్ళకి కవలలు మగపిల్లలు పడతారు. ఓకే. ఆ దిస్వభావ రాశులు అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రెండు కాంబినేషన్ మారితే ఒక ఆడ ఒక మగ. ఓకే. అవి కూడా పెడతారు. సో కవలలు కవలలు ఇద్దరు మగాన, ఇద్దరు ఆడ, లేదా ఆడ మగ, ఇవన్నీ కూడా ఆ పరిస్థితులను బట్టి గ్రహగతులను బట్టి వస్తాయి. సో దీని అంతటికి మూలం సంభోగ సమయం. ఆ సమయం అవి తెలుసుకున్నారంటే ఇటువంటివన్నీ కూడా. గురూజీ మీరు హస్తం కూడా చూస్తారా? హస్తం అనేది ఇందులో ఒక పార్ట్, జ్యోతిష్యంలో ఒక భాగం. అది ఇండియన్ కాన్సెప్ట్ కాదు. ఈజిప్ట్లో కైరో అనే అతను దాన్ని డెవలప్ చేశాడు. అవునా? సంతాన రేఖ అంటారు కదా, చేతిలో రేఖలు ఉంటాయి, సంతాన రేఖలు అందరికీ ఉంటాయి, అందరికీ రెండే ఉంటాయి. ఇక్కడ రెండు చూసి ఇదే చెప్తారు అందరు. ఈ స్థానం సంతాన రేఖ, అందరికీ రెండే ఉంటాయి. ఓకే. ఇప్పుడు మరి రెండు లేని వాళ్ళు ఉన్నారు, ఒకటి ఉన్న వాళ్ళు ఉన్నారు, 5-6 మంది 10 మందిని కన్న వాళ్ళు ఉంటారు. కొంతవరకే, అంతవరకు. అచ్చా. వాత పిత్త కఫ దోషాలు అంటారు కదా గురూజీ, వాటి వల్ల కూడా సంతాన ప్రాప్తి ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? మన దేహం ఎలా ఏర్పడుతుంది అనేది ఇందాకే చెప్పుకున్నాం. భార్యాభర్తలు తల్లిదండ్రులు సంగమించే సమయంలో ప్రతి అంగం శరీరంలో దాన్ని పులకించాలి, దాని నుంచి ఫెనర్మోన్స్ రావాలి. అవి వచ్చినప్పుడు ఏ లోపాలు లేని వస్తాయి. అట్లా ఎవరికైతే వాళ్ళ దేహంలోనే ఇలాంటి దోషాలు ఉన్నాయో ఆ దోషాలు సంక్రమిస్తాయి. సో అందుకే గర్భం దాల్చిన తర్వాత ఈ టాబ్లెట్స్ అవి ఇస్తూ ఉంటుంటారు, ఈ దానికి సంబంధించిన పెరగడానికి కాల్షియం టాబ్లెట్స్ అని, ప్రోటీన్ అటువంటి ఇస్తూ ఉంటారు అన్నమాట. సో వీళ్ళకి ఎవరన్నా అలాంటి లోపాలు ఉంటే, దేహంలో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఆ వైద్యులకు చెప్తే వాళ్ళు దానికి తగిన మందులు ఇస్తారు. అట్లాగే ఎవరికైతే ఈ దోషాలు ఉన్నాయో వాళ్ళు ఈ జ్యోతిష పరంగా చేసి వారు ఏ పూజలు చేసుకుంటే ఆ దోష నివారణ అవుతుంది. కొంతమంది జెనెటిక్ ఆస్మా ఉంటుంది, ఆస్మా పిల్లలకు వచ్చేస్తుంది. అలా అనమాట. ఒబేసిటీ అటువంటివి ఉంటాయి, అవి పిల్లలకు వచ్చేస్తాయి. సో ఏ గ్రహాల కారణం, దాని పరిహారాలు చేసుకుని మళ్ళీ పిల్లలకు రాకూడదంటే వాటికి తగిన పరిహారాలు చేసుకుంటే, వారి జన్మజాతకాలే పరిశీలించుకుంటే దానికి కూడా వచ్చేది చెప్పచ్చు. గురుగారు అంత బాగానే ఉంది, సరే పిల్లలు పుట్టట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, దత్తత తీసుకున్నారు, మంచిదేనా దత్తత తీసుకుని పిల్లల్ని పెంచుకోవడం అనేది? సంతానంలో 12 రకాలు, అదొక రకం. క్రీతుడు చెప్పాను కదా, క్రీతుడు, కృత్రిముడు, అపవిత్రుడు. ఓకే. క్రీతుడు అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవాడు, కృత్రిముడు అంటే ఎలిజిబుల్ అనమాట, అంత సమర్థుడైన కొడుకుని ఇంచుమించు అతను పెళ్లి వయసుకు వచ్చిన వాడిని దత్తం చేసుకోవటం అనమాట. అది అపవిత్రుడు అంటే అనాథ, ఎవరు లేని అనాథ శరణాలయానికి వెళ్ళి తెచ్చుకుని పెంచుకోవాలి. అవి ఒకటి.